జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆయన్ని మీరెంతగా ప్రేమిస్తున్నారో అంతకు మించిన ప్రేమ ఆయనకి మీ మీద ఉంటుంది. మిమ్మల్ని చూడాలని ఆయనకు కూడా ఆశగా ఉంటుందండి. మీరు చెప్పేది నిజమా? నాన్న కూడా చూడాలనిపిస్తూ ఉంటుందా? ప్రపంచంలో ఏ తల్లిదండ్రుల ప్రేమ అబద్ధం కాదండి. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించినంతగా పిల్లలు తమ పేరెంట్స్ని ప్రేమించలేరేమో. సర్లేండి, మీరు ఈ రూంలో, మావయ్య గారు తన రూంలో ఉంటే మీరు ఒకరినొకరు చూసుకునేదెలా? మీరలా బయటికి రండి, అప్పుడు మావయ్య గారు కూడా హాల్లోకొస్తారు. రండి. అలా చూస్తున్నారేంటండి? రండి మీరు. అయ్యో! ఆహ్, అం సరే, నేనొస్తాను. మీరు వెళ్ళండి. సారీ అండి. పర్వాలేదండి. త్వరగా రండి. సరే. ఏవండి? కాఫీ తీసుకోండి. మీరు తాగారా? మీరు తాగండి. అరే, ఎందుకండి? మీరు తాగండి. ఇంకా పాలున్నాయండి. ఉంటే ఉండనివ్వండి. ఇలా పంచుకుంటే బావుంటుంది కదా! ఇందాక టిఫిన్ తింటున్నప్పుడు నాన్న కనిపించలేదు. అమ్మ కూడా కనిపించలేదండి. అత్తయ్య గారికి మన మీద కోపమొచ్చిందేమోనండి. అందుకే అలా మాట్లాడారు. అమ్మ మనల్ని అపార్థం చేసుకోకముందే అమ్మ కోసం, నాన్న కోసం మనం ఇంట్లో ఉంటున్నట్టు అమ్మతో చెప్పాలండి. నేను అదే అనుకుంటున్నానండి. అత్తయ్య గారితో ఒకసారి మాట్లాడాలి. అసలు విషయం చెప్పాలి. హర్షితోనూ దివ్యతోనూ ఓసారి మాట్లాడాలనుంది. వాళ్ళని అపార్థం చేసుకున్నారేమో. ఎలా మాట్లాడాలి? ఎదురుపడి మాట్లాడితే ఆయనేమైనా అనుకుంటారేమో. ఖచ్చితంగా మావయ్య గారు చూస్తే అత్తయ్య గారి మీద కోప్పడతారు. మరెలాగండి అమ్మతో మాట్లాడడం? ఫోన్ చేసి మాట్లాడితే అప్పుడు ఆయనకు తెలిసే అవకాశం లేదు కదా. మావయ్య గారికే కాదు, ఇంట్లో ఎవరికీ తెలిసే అవకాశం ఉండదండి. అత్తయ్య గారికి ఫోన్ చేద్దాం. హలో, సార్, నేను మేనేజర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. శంషాబాద్లో మీ ఫామ్ హౌస్ పక్కన ఓ ప్లేస్ అమ్మకానికి వచ్చింది. మీరు కొనుక్కుంటానంటే నేను డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడిస్తాను. ఆ విషయాలన్నీ మా పెదబాబు చూసుకుంటున్నాడు, తనకు ఫోన్ చేయండి. ఇందాకే హర్షబాబుకి ఫోన్ చేశాను సార్, రీచ్ అవ్వట్లేదు. అలాగా, ఒక్క నిమిషం, తనకే ఫోన్ ఇస్తాను. పెదబాబు, పెదబాబు, పెదబాబు. ఏమండి? నాన్న పిలుస్తున్నట్టు అనిపిస్తోందండి. అనిపించడం కాదండి, నాకు కూడా మావయ్య గారి పిలుపు వినిపించింది. పెదబాబు. పదండి. పదండి. పెదబాబు, నీకు ఫోన్ రా. ఇంటిని 2 భాగాలు చేస్తూ హాలు మధ్యలో ఒక గీత గీయండి. నేను చచ్చేంత వరకు ఈ గాయం మానదు, ఈ గీత చెరగదు. నాన్న, మావయ్య, నాన్న.
ఆయన పిలుపు నిజమని ఎంతో సంతోషించాను. మర్చిపోయి పిలిచారని ఇప్పుడే అర్థమైంది. ఆ పిలుపుని త్వరలోనే నిజం చేస్తానత్తయ్య. మళ్ళీ మీ కళ్ళల్లో సంతోషం చూస్తాను. ఏమండి, మావయ్య గారు ఇప్పుడు మిమ్మల్ని మర్చిపోయి పిలిచుండొచ్చు. మీపై మమకారాన్ని ఆయన ఎప్పటికీ మర్చిపోరండి. ఈ స్కూలేనా? ఈ స్కూలే అన్నా. పొద్దున్నే చారుకేసగాడు ఈ స్కూల్లోనే డ్రాప్ చేశాడు. ఇంకాసేపట్లో స్కూల్ వదులుతారు, పాప బయటకు వస్తుంది. పాపని తీసుకెళ్ళడానికి చారుకేసగాడు వస్తాడు కదా. వాడు రాకపోతే పాప ఒక్కతే పోతుంది. వాడొస్తే ఇద్దరిని కలిపి చంపేద్దాం. యో త్వరగా కానీ. అయినా మెట్ల మీద ఈ నూనె పోయడం లాంటి పాత చింతకాయ పచ్చడి ప్లాన్లు తప్ప నీకు కొత్తగా ఏం తట్టలేదా? పోసి పిచ్చి మొహమా, ఇది తరతరాలుగా తెలుగు సీరియల్స్లో వస్తున్న ఆనవాయితీ ఐడియానే. ఆడియన్స్ దీనికి బాగా కనెక్ట్ అయ్యారు. వాడిన ప్రతిసారి వర్కౌట్ అయ్యి టీఆర్పీని జమ్మని తెచ్చిపెట్టే టాప్ ఐడియా. సర్లేవయ్యా, పైన పెద్దవాడిని కిందకెలా రాపిస్తాం? అన్నా, పాప వస్తుంది. మంగమ్మా రా. అత్తయ్య, అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.